హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ లైఫ్ స్టైల్. ఇది పార్ట్ 2 అండి. అంటే ఉమెన్స్ డే రోజు వ్లాగ్ తీసాను కదా, దాని యొక్క కంటిన్యూషన్ అనమాట పార్ట్ 2. నేను 2ంటికి రమ్మని చెప్పారు, మాకు మెసేజ్ పెట్టారనమాట 2ంటికి రమ్మని. కానీ నాకైతే 3 అయిపోయిందండి, ఒక గంట లేట్. అయితే ఈ మధ్యలో అప్పుడే పేరెంట్స్ వచ్చినట్లున్నారు, అందరూ అలా కూర్చున్నారు. అండ్ ఎంట్రీ కూడా అయింది. సిస్టర్స్ అండ్ ఫాదర్స్ కదా ఇక్కడ ప్రేయర్ అది జరిగినట్లుంది. అంతే, ఇంకా స్టార్ట్ అయిందండి. మా పిల్లలు చూడండి వెనకాల వచ్చామని చెప్పి అంటూ ఉన్నారు. నేనైతే ఎదురుకు తీసుకొని వచ్చేసాను, చైర్స్ తీసుకెళ్ళి ఎదురేసుకున్నాను. నేను ఇక్కడ ప్రతి డాన్స్కి సాంగ్ పెట్టి ఉండొచ్చండి, కాకపోతే సాంగ్ పెట్టామనుకోండి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, ఛానల్ మీద చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను సాంగ్ అయితే పెట్టలేదు, ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడము లేదా మ్యూజిక్ పెట్టడం అట్లా యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడైతే స్కిట్ జరుగుతుంది చూడండి. నిన్ను విమానంలో తిప్పుతానమ్మా, నేను మహారాణిలో కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. ఇంత ఆలస్యం పెద్దోడు ఇంకా ఫోన్ చేయలేదండి. అన్నానా అదేంటమ్మా, ఏంటి? ఏం లేదురా, ఆలస్యం తిన్నానా? అది కాదు నాన్న, ఎప్పుడో తిన్నా. తిన్నావా చెప్పరా? తెలుస్తుంది కదా, అన్నం పెట్టినాకు పెడతాను. తగ్గు బాగా అయిపోతుంది నాన్న, పెద్ద మందులు మారిస్తే కొంచెం కుదిరి పడతారా? ఏం పడతావమ్మా, నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెల 2 సార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. ఇటు తిరిగి నాన్న, పర్లేదు పర్లేదు. ఈవిడ గారి గురించి కాఫీలంటే 10 మనుషులు ఉన్నా కానీ మనమే కాఫీ కావాలని అడిగింది, మనమే ఇవ్వాలనుకుంటున్నా. సర్లే, నేను ఇస్తా. అదే గారండి కాఫీ అండి. ఏంటి లేట్ అయింది? ఇప్పుడే క్షమించావా? క్షమించండి అద్దె గారండి, రాజు తీసుకుంటున్నానండి. సర్లే, ఇది విన్నావా? మన జాన్ మాస్టర్ గారి ఉపవాస ప్రార్థనలంట. ఎప్పుడండి? 10, 11, 12 తారీఖుల్లో అంట. అత్తయ్య గారు, మనం కూడా వెళ్ళి కాల్పులో దర్శనం మగిలిద్దాం అత్తయ్య గారు. పర్లేదు, ఈ టాపిక్ పక్కన పెట్టండి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నారు? ఇంటర్వ్యూకి అత్తయ్య గారు. త్వరగా బయలుదేరి నాకు కొంచెం టిఫిన్ పెట్టి మీరు వెళ్ళండి. సరే అత్తయ్య గారు. శాస్త్రి పట్టుకో, అది బాక్లాంటి అత్తయ్య గారు. ఏంటిది? ఇన్నిట్లు ఎవరైనా తింటారా? తినడానికేనా ఇవి? సంపాదించే వాళ్ళకైతే తెలిసింది. సంపాదించే వాళ్ళ మీరేమన్నా పొదుపు చేసే వాళ్ళ? తీసుకెళ్ళే, ఒక ఇడ్లీ తీసుకెళ్ళి. చట్నీ ఎవరేస్తారట? మీ దాకా చేస్తారన్నాడా? మీ చేపలేడా బాబు అత్తయ్య గారు? సరే, జాగ్రత్త. ఎక్కకండి, ప్రమాదాలు బాగా జరుగుతున్నాయంట. సరే అత్తయ్య గారు. డబ్బులు ఏమన్నా కావాలా? కావాలి అత్తయ్య గారు. అయినా నచ్చేది వచ్చే వాళ్ళకి ఎందుకు డబ్బులు? వెళ్ళండి. సరే అత్తయ్య గారు. that event.
చచ్చిపో. మై కమింగ్ మేడం, ఎస్ కమింగ్, ఎస్ కమింగ్, గుడ్ మార్నింగ్. అరే 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 నెంబర్లో మీకు మార్క్స్ బాగానే వచ్చాయమ్మా. నెంబర్లో మార్క్స్ బాగానే వచ్చాయమ్మా. మీరు జాయిన్ చేసుకోవాలంటే 4 క్వశ్చన్స్ అడుగుతారు. కొత్త చేయడం మేడం. మా అత్తగారు నీళ్ళు నేర్చుకోవాలి మేడం. తాజ్ మహల్ ఎక్కడ ఉంటుంది అది కూడా తెలీదా మేడం మీకు? భూమి మీద ఉంటుంది. తీసుకురమ్మని నాకు లేదు. ఎండలు ఎప్పుడెప్పుడు వస్తుంది? మీ అత్తగారు ఎంత మంచిదా? మీ అత్తగారు ఎంత బాగా పొగుడుతున్నారంటే జాయిన్ అవ్వాల్సింది. థ్యాంక్ యూ మేడం. రేటుకి నెలకు వచ్చి 20,000 అమ్మా. ఏంటబ్బా కోడల మొక్కలు కలకలాడిపోతున్నాయి. జాబులు వచ్చినాయి అత్తయ్య గారు. అయినా నా కోడలకు రాకపోతే ఎవరికి వస్తుంది జాబు? ఎంత మనిషికి 1,00,000, నలుగురి మీద 80,000 అత్తయ్య గారు. ఓ తింటేనా చచ్చినోడు పెళ్లి కట్నం ఎంత? సర్లే వెళ్ళండి. ఏంటండి ఇలా వచ్చాం? మీ గోడలకి ఉద్యోగాలు వచ్చాయంట. అప్పుడే మీ దాకా వచ్చాయా? వచ్చాయిలేండి. సర్లే అమ్మా, ఆదివారం గుడికి రండి. మీ కోడల్ని కూడా తీసుకురండి. నాకన్నా ముందు వాళ్ళే ఉంటారులేండి. ఫాస్ట్ గారండి. సర్లే వెళ్ళొస్తాను. ఫాస్ట్ గారండి. ఫాస్ట్ గారు వచ్చి టీ కాఫీ ఇవ్వడం లేదు ఎవరికి. కుసలాన్ని పాలుంటే నేనే తాగేస్తాను. ఫాస్ట్ గారండి. నాకు తీసుకుండే పడలు తొండకూడదు. రండి, రండి, దేవాలయానికి వెళ్దాం. నన్ను తొండకూడదు అసలు. నీకు శాస్త్రం నీకు ఎప్పుడో చెప్తా. శాండ్విచ్ మత్తయి వార్త 5వ అధ్యాయము 3వ వచనం. దీనత్ములు దైవరాజ్యం వారి శోకర్తులు ధన్యులు, వినమ్రులు ధన్యులు, వారి భూమికి వారసులు. మొక్కుబడులు చందాలు చెల్లించిన వారు చెల్లించారు. ప్రార్థించండి. ఎందుకు నేను చేసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రం నాయన, వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మేము వచ్చే దారంతట్లో మీ కంచె తోక ద్వారా మాకు ఉంచి నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, మేము ఎప్పుడు చర్చికి వచ్చిన పాస్టర్ గారు దశంభాగాలు కానుకలు అని చెప్పి మమ్మల్ని చంపేస్తుంటాయా? ఏసయ్యా, మీరు ఇచ్చి తిరిగి మీకే ఇస్తే మీరు ఎంత ఫీల్ అవుతారో మాకు ఈ పిచ్చి పాస్టర్ గారికి తెలియట్లేదయ్యా. మీరే అర్థమయ్యేలాగా చెప్పండి ప్రభు. మేము వెళ్ళే దారంతట్లోనూ మాకు ఆటో కానీ బస్సు కానీ మా కంట పడకుండా ఒకవేళ కనపడినా అది మేము ఎక్కకుండా మమ్మల్ని కాపాడండి అయ్యా. 1 సంవత్సరం కొనుక్కున్న చెప్పులు 2-3 సంవత్సరాలు అదనంగా వచ్చే కృపా భాగ్యాన్ని దయచేయమని మా యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒరే నాకు తీసుకోండి అమ్మే. తర్వాత నువ్వు మమ్మల్ని ఉరుచుకుంటే తాగుతుంది. శాన్వి విశ్వాసండి రాలే మరి జరుగుతున్నట్టు మీరు కూడా వస్తారా? ఒప్పిస్తారు. చర్చికి వచ్చినా ముచ్చకుండా పదండి. సరే వెళ్ళండి. చెప్పింది